ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కేంద్ర ప్రభుత్వం విద్యా విధానాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో ఈ 3+5+7+12 ఇట్లాంటి కాన్సెప్ట్ ఈ విధంగా ఉండాలి అన్నటువంటి, అంటే ఇంటర్మీడియట్ దాకా కూడా సిబిఎస్ఈ టైప్లో ఇంటర్మీడియట్ దాకా కూడా స్కూళ్ళల్లోనే చదవాలి అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. అదే సందర్భంలో ఏ తరగతులు మెయిన్ ఎగ్జామ్స్ ఇట్లాంటి సిస్టమ్ తీసుకొచ్చింది. దాన్ని మొట్టమొదట అమల్లో పెట్టినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి సర్కార్ దాన్ని ఆచరణలో పెట్టింది. అంతకుముందే ప్లాన్ చేశారు, అది కంటిన్యూ చేసుకొచ్చారు. అయితే ఇక్కడున్నటువంటి పరిస్థితుల రీత్యా ఇప్పుడు సిబిఎస్ఈ రద్దు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానాన్ని కూడా మార్చి మళ్ళీ పాత ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ వ్యవస్థ వైపుగా అడుగులు వేస్తోంది. ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదంతా కూడా ఏదైతే వచ్చే ఏడాది నుంచి 6 బడుల విధానం రద్దు చేయబోతున్నారు అన్నటువంటి తాజాగా ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త. వైకాపా ప్రభుత్వంలో సర్వనాశనం చేసిన పాఠశాల విద్యా వ్యవస్థను గాడిని పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. వచ్చే విద్యా సంస్థ నుంచి అనేక సంస్కరణలు తీసుకురాబోతుంది. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన 6 రకాల బడుల విధానం రద్దు చేసి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విధానాన్ని తీసుకురావాలని భావిస్తుంది. దీని మీద పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. అంటే పాతది అది తీసుకొచ్చింది జగన్ సొంతం కోసం కాదు, అది కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అమలుపెట్టాడు. ఇప్పుడు అది తీసేసి మళ్ళీ పాత పద్ధతిలోనే రన్ అవుతుంది.